నమస్తే. వీతును స్వాగతం. లక్ష్మణ్ సమాజయుతం. టీఆర్ఎస్ పదవుల పందెరం స్టార్ట్ అయింది. మరి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక స్తబ్దత ఉండే, మినిస్టర్స్ వస్తుందో రాదో అని, మహిళలకు ఇస్తారో ఇయ్యరో అని, ముఖ్యంగా హరీష్ రావుకి ఈసారి చోటు దక్కుతుందో దక్కదని. మరి చోటు వచ్చింది. ఆర్థిక మంత్రిగా మన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మరి ఇలాంటి సందిగ్ధత మధ్య అభిమానులకు హరీష్ రావు గారికి మినిస్టర్ రావడం చేత మరి హరీష్ అన్న యువసేన రాష్ట్ర ప్రెసిడెంట్ దూసరి శ్రీనివాస్ గౌడ్ గారు మనతో ఉన్నారు. మరి వారి యొక్క ఆనందం ఎలా పంచుకుంటున్నారో చూద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. హరీష్ రావు గారికి మినిస్టర్ పదవి వచ్చింది, ఎలా ఫీల్ అయ్యారు? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా అన్నతోటే ఉంటున్నాం మేము. ఓకే. అంటే అన్న అంటే మాకు చాలా అభిమానం. మేము ఎప్పుడైనా అన్నతోటే ఉంటున్నాం. ఈ విషయంలో ఒక మాట అడగాలి. హరీష్ అన్న యువసేన మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకన్నా తెలంగాణ ఉద్యమంలోన మీరు ఎప్పుడు ఏర్పాటు చేశారు? అంటే మేము ఫస్ట్ నుంచి హరీష్ అన్న యువసేన అభిమానులాగానే ఉన్నాము. ఫస్ట్ నుంచి ఉద్యమం నడుస్తున్నప్పటి నుండి మేము హరీష్ అన్న అభిమానులాగానే ఉన్నాము. అంటే ఎలా ఈ అభిమానం ఎలా ఏర్పడింది? ఎలా ఏర్పడిందంటే హరీష్ అన్న ఏ నిర్ణయం తీసుకున్న, ప్రజల కోసం ఏదైనా ఆలోచించినా ప్రజల కోసము తెలంగాణ వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి ఉద్యమాలకి మళ్ళంటలో సహాయ సహకారం కూడా అందించాలి యువకుల మన పట్టుదలతో మేమందరము, మాతో పాటు చాలా లక్షల మంది యువకులు హరీష్ అన్నతోటి వెంబడున్నారు. అందరితో పాటు మేము కూడా ఉన్నాం. అదే కోఆర్డినేట్గా చేసుకుంటూ మా ఎర్రల సీనన్న గారి ఆధ్వర్యంలో మేమందరము ఒక యూత్గా ఏర్పడి ప్రతి ఒక్కటి ఏ ఆదేశం ఇచ్చిన హరీష్ అన్న దానికి కట్టుబడి ప్రజలకు కావాల్సిన తెలంగాణ ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో ఆ కోరిక మేరకు మేము తిరిగే వాళ్ళం అందరం. తెలంగాణ జై కేసీఆర్ అనేటటువంటి తత్వం హరీష్ రావు గారిది. అవును. మరి అలాంటి హరీష్ రావు గారికి మీరు అభిమానులుగా ఏర్పడ్డారు, ఎలా సాధ్యమైంది? ఎలా అసలు ఎందుకు ఈ థింక్ వచ్చింది? అంటే మాకు హరీష్ అన్న అంటే అది చెప్పలేం, కానీ రియల్గా చాలా ప్రాణం కంటే ఎక్కువ మేము హరీష్ అన్నను అభిమానిస్తాము. హరీష్ అన్నతోటి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆయనను ఒక్కసారి నమ్మితే మళ్ళీ అక్కడ బాండ్ అయిపోతారు. ఎందుకంటే ఆ విధంగా మనతోటి ట్రీట్మెంట్ అలా ఉంటుంది అన్నతోటి. అన్న ఏదైనా సరే వాళ్ళు నమ్ముకున్నా ఏది చేసినా హరీష్ అన్న దగ్గర నమ్మని వాళ్ళకు కూడా ఆయన హెల్ప్ చేసే వ్యక్తి. ఎందుకంటే మనం ఏదో మేమే అది అభిమానులమనే కాకుండా తెలంగాణలో ఏ వ్యక్తి వచ్చినా కానీ ఆయన రిసీవ్ చేసుకునే విధానం చాలా సంతోషకరంగా ఉంటుంది. ఆయన ఏదైనా పనుల కోసం వెళ్ళినా కానీ ఎవరైనా సరే చిన్న సమస్యలు వచ్చినా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వెంబడే స్పందించడమే కాకుండా ఆ చెప్పిన పనిని కూడా అయిందా లేదా అని కూడా అధికారులతో చర్చించి మళ్ళీ అది అయ్యే విధంగా దాని ప్రణాళిక సిద్ధం చేస్తుంటాడు. అలాంటి వ్యక్తి మనకు తెలంగాణకు దొరకడం చాలా సంతోషం. మొదట మీరు ఎప్పుడు కలిశారు, ఎలా వీలైంది అది? నేను మొదట చాలా సంవత్సరాల కింద అది నేను అన్నతో తిరుగుతూనే ఉంటాను. ఎట్లా కలిసానంటే రెగ్యులర్ తిరగడం వల్ల ఆ ఫ్లోటింగ్ అనేది ఏర్పడింది. ఉద్యమాలలో కానీ ఏదైనా అన్నతోటే ఉంటాం కాబట్టి అట్లనే. మీరు జై తెలంగాణ నినాదం తర్వాతనే కేసీఆర్ గారు పార్టీ పెట్టడం, అందులో హరీష్ రావు గారు. అవును. అది అంటే అనుబంధం ఎలా? మాకు హరీష్ అన్న యూనివర్సిటీలో కానీ ఓయూ క్యాంపస్లో కానీ అప్పుడు ఉద్యమాలు జరుగుతున్న సందర్భాలలో చాలా ఏది చెప్పినా కానీ, ఇప్పుడు ఏదైనా భారత్ బంద్ కానీ తెలంగాణ బంద్ కానీ అలాంటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేస్తున్న తరుణంలో హరీష్ అన్న ఒక్కడే గట్టిగా నిలబడేవాడు. ఆ నిలబడుతూ అది యూనివర్సిటీ విద్యార్థులను మమేకం చేసుకుంటూ, ఇప్పుడు విద్యార్థులను మళ్ళీ టీఆర్ఎస్ అది మెంబర్స్ అందరు కలిసి ప్లాన్ చేస్తూ మా యూత్ అందరినీ ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ చేయాలి, ఇది కంపల్సరీ మనం చేసుకోవాలనేది ఉండేది. అట్లా ఆ తరుణంలో మేము అన్నతోటి అట్లనే సాహిత్యంగా ఉండే వాళ్ళం. దానివల్ల సిద్దిపేట నియోజకవర్గం మీరు ఉండేది నల్లకుంట. అంటే ఇక్కడ కూడా టీఆర్ఎస్ నాయకులు చాలామంది ఉన్నారు. అవును. వీళ్ళకు మీరి ఆయనకు అనుబంధం ఎలా ఏర్పడింది అంటున్నాను. అంటే నేను ఎప్పుడైనా ఒకరిని నమ్ముకుంటాను. సీఎం తర్వాత హరీష్ అన్న ఇద్దరే. ఎందుకంటే సీఎం కాబట్టి ఆయన మనం కలవలేం కాబట్టి హరీష్ అన్న ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు, మనలాంటి యువకు అందుబాటులో ఉంటాడు. మీరు హరీష్ అన్నని కలవాలంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు కానీ ఎవరైనా సరే ఈ రోజైనా సరే మనం కలవాలంటే కలవచ్చు. ఆయన అంత ఎక్కడున్నా సరే మనం కలిసేంత ఓపెన్గా ఉండగలుగుతాడు ఆ వ్యక్తి. అలాంటి వాళ్ళతో మనం కూడా ఉంటే మనకు కూడా ఫ్యూచర్లో మనం నమ్ముకున్న వాళ్ళు కానీ మనకు ఉన్న డివిజన్ కానీ మనము మన ఏరియాలో కాన్స్టెన్సీలో కానీ ఏదైనా పనులు చేయించుకోవచ్చు, ఏదైనా పనులు చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలా పకడ్బందీగా మేము ప్రణాళికలు చేసుకొని ఇలాంటి నేత వెంబడి ఉంటే మనం ఎవరికైనా చేయొచ్చు, ఏమైనా సేవ చేయాలన్నా కానీ ఇలాంటి నేతతో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను చేస్తుంటాను. బర్త్డే రోజు ఏమైనా రెగ్యులర్గా చేస్తుంటారు. బర్త్డేకి కేక్ కట్ చేపిస్తుంటాము, యాడ్స్ పేపర్ యాడ్స్ కానీ అవన్నీ చేస్తూ ఉంటాము. అన్నకి కేక్ కట్ చేపించడం, ఆ సెలబ్రేషన్లో మేము అందరితో పాటు మేము కూడా పాలు పంచుకోవడం. మా యువసేన అందరం మా మిత్రులు చాలామంది ఉన్నారు, పేర్లు చెప్పుకున్నంత చాలా ఉన్నారు అనమాట. లక్షల్లో ఉంటారు హరీష్ అన్న అభిమానులు. ఇప్పుడు
యువసేన తరఫున స్టేట్ ప్రెసిడెంట్ మీరు ఉండరు, మరి కోఆర్డినేషన్స్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ కానీ గ్రామాల్లో ఎలా ఉంది? అంటే మేము ఏమంటే యువసేన అనేది కూడా మేము, ఎందుకంటే సీఎం కానీ మన కేటీఆర్ అన్న కానీ హరీష్ అన్న కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఒక యువసేన అనేది కాకుండా ఒక అభిమానం కిందనే మేము ఎక్కువ కోఆపరేట్ చేస్తున్నాం. ఎందుకంటే అట్లా వేసుకోవాలంటే మనకు అది వ్యతిరేకత పోతుంది కాబట్టి మా ప్రేమగా ఉండే వాళ్ళం ఉంటాము, కానీ అది దాన్ని ఎక్కువ హైప్ చేసుకోకుండా జనాలలో హరీష్ అన్న చేస్తున్న పనులు కానీ ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు మాత్రమే మేము ఎక్కువ హైప్ చేసుకుంటూ పోతూ ఉంటాం. రెగ్యులర్గా మరి ఇక్కడి నుంచి ఎవరైనా తీసుకొని హెల్ప్ చేయించే సందర్భాలు ఎవరు ఉన్నాయి? చాలా చేయించానండి, చాలా అంటే చాలా. ఎందుకంటే ఈరోజు మా ఉదాహరణకి నేను అంబర్పేట కాన్స్టిట్యున్సీలో ఉంటా. ఇక్కడ ఒకటి ముంతాజ్ స్కూల్ గల్లీలో ఒక పిల్లాడు బ్రెయిన్ డెడ్ అయ్యి స్కూల్కి వెళ్ళేటప్పుడు డెడ్ అయ్యి చనిపోయాడు. చనిపోయిన సందర్భంలో వాళ్ళు అప్పులు చేసి 4-5 లక్షలు అప్పు చేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించిన అనుకోకుండా కారణాల వల్ల చనిపోయాడు అబ్బాయి. చనిపోతే కూడా ఇమీడియట్గా అన్న దగ్గర తీసుకెళ్ళి స్పందించి ఇమీడియట్గా 2.5 లక్ష వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ నుంచి చెక్కులు ఇప్పించినాను. అదేవిధంగా స్కూల్స్ కానీ పిల్లలకి ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఎల్ఓసీలు కానీ ఘోరంగా మన కాన్స్టిట్యున్సీలో కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇస్తున్నాము. ఎందుకంటే సీఎం గారికి నిజంగా చెప్పాలంటే కృతజ్ఞతలు చెప్పాలి సీఎం గారికి. ఇది ఒకటి మంచి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది చాలా మంచిది, పేదవాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అదొకటి. ఎందుకంటే మనం ఏది చేసినా కానీ హెల్త్ పరంగా ఎవరికి ఏమో జరుగుతుందో తెలియట్లేదు కదా. అలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక చాలా, అది ఇప్పుడు మనకు చాలా మంచిగా జరుగుతుంది దీనివల్ల. అయితే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మరి హరీష్ రావు గారితో మీరు కూడా పాల్గొన్న సందర్భాల్లో అరెస్ట్ అయినటువంటి సందర్భం ఏదైనా ఉందా? అవుందండి. ఎక్కడ? మేము అప్పుడు ఓయూ యూనివర్సిటీ క్యాంపు, ఓయూ యూనివర్సిటీలో జరుగుతున్న టైంలో మేము యూనివర్సిటీ పిఎస్లో ఒకసారి అరెస్ట్ అయ్యాం. సినిమా అది ఎర్రలో సీనతో ఎక్కువ అయ్యేవాళ్ళం మేము. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నారు, ఎప్పుడు మళ్ళీ రిలీజ్ అయ్యారు, తర్వాత మళ్ళీ ఎక్కడ? అంటే అప్పుడు సిచ్యువేషన్లు బట్టి చాలా జరిగినాయి అట్లాంటి, చాలా పిఎస్లలో అరెస్ట్లు అవ్వడము, మళ్ళీ సాయంత్రం కానీ ఇవ్వడము, ఓ రోజు 2 రోజులు ఉండడం, ఏదైనా బంధు పిలుపునిస్తే ముందే అరెస్ట్ చేయడం, అలాంటివి చాలా జరిగినాయి. అప్పుడు అనుకుంటారా తెలంగాణ వస్తుందని? అప్పుడు అంటే జనాలలో అనుకోలేదు కానీ హరీష్ అన్న కానీ మేము వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు సంఘటనలు ఎట్లయినా తేవాలని పట్టుదలతో ఉండే కంపల్సరీ తెస్తారని నమ్మకం మాత్రం మాకుండే. మీరేమన్నా అనుకునే వాళ్ళ తెలంగాణ వస్తే నా పరిస్థితి ఇలా ఉంటుందని? అసలు మీకు తెలంగాణ రావాలని ఎలా అనిపించింది అంటారు? తెలంగాణ రావాలని ప్రతి ఒక్కరు, తెలంగాణ ఉన్న వాళ్ళకి అందరికీ ఉంటుంది. తెలంగాణ రావాలని ప్రతి ఒక్కరు కోరుకురు కాబట్టి తెలంగాణ వచ్చింది. అది కేసీఆర్ గారి ద్వారా మాకు సాధ్యమైంది. అదేవిధంగా వాళ్ళతో పనిచేసిన ప్రతి ఒక్కరికి మరియు అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది ఒక ప్లాన్ చేయడం మన యువకులకు కానీ మా యూత్ లాంటి వాళ్ళకి రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తు ఉంటుంది. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చింది, మీ హరీష్ అన్న యువసేన తరఫున మీ హరీష్ రావు గారికి కూడా ఫస్ట్ సారి క్యాబినెట్లో హోదా వచ్చింది, అప్పుడు ఎలా ఫీల్ అయినారు? చాలా సంతోషంగా ఫీల్ అయినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగనే ఉందా మీ యొక్క అనుబంధం? అట్లనే ఉంటుందండి. అన్న దగ్గర అలాంటిది ఏమి ఉండదండి. అందరినీ మంచిగా చూసుకుంటాడు. ఎంతమంది వచ్చినా కానీ అందరిని రిసీవ్ చేసుకునే విధానమే వేరుంటుంది. ఆయన ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను కదా, అన్న నమ్మితే కథం. ఎందుకంటే అంత మంచి వ్యక్తి, అలాంటి లీడర్ని నేనైతే చూడలేదు. కాళేశ్వరం అంటే హరీష్ రావు అన్న రేంజ్లో ఉన్నది ఒకప్పుడు, కానీ సడన్గా మరి సెకండ్ పీరియడ్ వచ్చేసరికల్లా నీటిపారుదల శాఖ మంత్రిని తొలగియడం జరిగింది. అంటే ఆ పీరియడ్ అయిపోయింది. ఆ సందర్భాలలో కాళేశ్వరాన్ని ఓపెనింగ్ చేస్తున్న పీరియడ్లో కూడా హరీష్ రావు గారు అక్కడ రాలేదని వినబడ్డది. అట్లా అలాంటి సందర్భాలు మీకు ఏమన్నా? అంటే ఇక అంత పెద్దగా చర్చించలేము మనం, కానీ వాస్తవాన్ని చెప్పాలంటే బాధ అనేది ఎవరికైనా ఉంటుంది. కానీ అది ఫోటో కాల్ అడ్డు వస్తుంది కాబట్టి ఒకరిని పిలిచి ఒక ఎమ్మెల్యే లేకపోతే ఏంది అనే ఫీలింగ్లో ఉంటారు కాబట్టి అది ఏదైనా ఉండొచ్చు సంథింగ్ మేము అనుకుంటున్నాం. ఎందుకంటే హరీష్ అన్నకి కేసీఆర్ అంటే ప్రాణం. మేము ఎంతోమంది చెప్పినా కానీ హరీష్ అన్న సీఎం ఈ మాట కాదని ఏది చేయాలి. మనం పబ్లిక్లో మనం ఏమనుకున్నా హరీష్ అన్నకి సీఎం అంటే ప్రాణం. అంతే, ఆయన అంటే చాలా అభిమానం. ఆయన అభిమానిస్తారు కాబట్టి మాకు కూడా సీఎం అంటే చాలా ఆనందం. అంతే, ఆయన ఎందుకంటే మా అందరినీ గుర్తు పెట్టుకుంటారనే నమ్మకం మాకు ఉంటుంది. సిద్దిపేటలో మన ఎలక్షన్లో ప్రచారం చేశారు, అక్కడ వెళ్ళి మరి? సిద్దిపేటకి వెళ్ళలేదు కానీ వరంగల్కి వెళ్ళామండి. ఇటు సైడ్ వరంగల్కి వెళ్ళాం. అంటే మరి మీ అభిమాన నాయకుల దగ్గర అన్న అప్పుడు ఇన్ఛార్జ్ ఉండే కదా కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళాము. మళ్ళీ మొన్న మక్తల్ వెళ్ళాము. అంటే ఎక్కడ ఇన్ఛార్జ్ ఇస్తే అక్కడికి మేము అందరం వెళ్తాం కంపల్సరీ. అన్నతో కొంచెం మేము కూడా పాల్పంచుకోవాలని మాకు ఉంటుంది అనమాట. అంటే ఫోన్ చేస్తాడా రమ్మని, లేకపోతే అట్లా మేమే వెళ్తాం. అన్నకు ఆదేశించినట్టు మేము కంపల్సరీ అక్కడికి వెళ్ళిపోతాం. పిలిచినా పిలవకుండా మాకు వచ్చింది అనుకుంటాం. అట్లా ఫీల్ అవుతాం. అట్లా ఫీల్ అయ్యి వెళ్ళిపోతాం. మరి ఇప్పటివరకు ఏ ప్రాంతాలు తిరిగారు ఎక్కువ? మక్తల్ వెళ్ళామండి. లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్కి మక్తల్ వెళ్ళాము. కార్పొరేషన్ ఎలక్షన్స్కి
అప్పుడు మేము వరంగల్ వెళ్ళాము. వరంగల్ అన్న ఇన్ఛార్జ్ ఉండే. అంతకుముందు అంతకుముందు కూడా కొండా సురేఖ వాళ్ళు అప్పుడు పోటీ చేసిన టైంలో కూడా అన్న ఇక్కడ ఆదేశిస్తే మేము కూడా అన్న పిలిచినట్టు మేము వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా. మరి ఈ మధ్య కాలంలో మనటి వరకు కూడా మిగతా పార్టీ వాళ్ళు కానీ అందరూ ఏంటంటే హరీష్ రావు పార్టీ వీడుతుండు, దూరం పెట్టారు కదా, వేరే పార్టీలకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఇలాంటి వాయిస్ మీకు అనిపించేది? మాకు లోపల బాధ అనిపిస్తుంది, కానీ అట్లా అన్న నిర్ణయం తీసుకోవడానికి మాకు తెలుసు పర్సనల్, కానీ మేము పబ్లిక్లోకి ఏం తెలియలేము కదా, ఏం చెప్పలేము. ఎందుకంటే అన్న సీఎం ఏం చెప్తే అది చేస్తాడు అంతే. ఆయన మనం అన్ని ఎంతోమంది అట్లా అనుకుంటారు, కానీ సీఎంకి వీర అభిమాని. మినిస్టర్ కూడా రాదా, మినిస్టర్ ఇవ్వరు అన్నట్టు కూడా అన్నారు. ఇక అది పెద్ద పెద్ద రాజకీయాలు మనం మాట్లాడలేము. ఇక వస్తుంది అనేది అంతా గాడ్. మరి ఇప్పుడు ఇచ్చినట్టు ఆర్థిక శాఖ కూడా ఆర్థిక మధ్యంలో హరీష్ రావుకి ఇచ్చి బలి చేస్తున్నారు అన్నట్టు కూడా మిగతా పార్టీ వాళ్ళు అంటారు. మనం అట్లా అనుకోవచ్చు, లేకపోతే వేరే విధంగా కూడా అనుకోవచ్చు కదా. ఎందుకంటే హరీష్ అన్న అయితేనే కరెక్ట్ సమర్థంగా ఎదుర్కోగలుగుతాడు, ఆర్థిక శాఖను కూడా ఒక గాడిలో పెడతాడని నమ్మకంతో ఇవ్వచ్చు అని మేము అనుకుంటున్నాం. అట్లే మరి ప్రతిపక్షాలకు ఏం చెప్తారు మీ విషయం మీద? హరీష్ అన్న తెలంగాణ ప్రజలకు డెవలప్మెంట్ విధంగా ఏది కావాలన్నా అది ఆయన పర్సనల్గా కానీ ఆయన ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే జనాలకు మంచి జరగాలనే ఉద్దేశంతో మాత్రమే హరీష్ అన్న ముందుకు వెళ్తాడు. ఇంకోటి సీఎం గారు ఏది ఆదేశిస్తే అది ఆయన చేస్తాడని మాకు నమ్మకము. ఆయన ఏది చేస్తే మేము ఎప్పుడు హరీష్ అన్నతోటే వెంబడి ఉండడం మా కర్తవ్యం. అందరం మేమే కాదు, మా యువకులు, మా హరీష్ అన్న యువసేన అభిమానులు అందరం హరీష్ అన్న ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండే వ్యక్తులు మేము అంతే. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ హరీష్ సేన ఈ రెండు మధ్యలో మరి హరీష్ గారు ఎక్కడ పిలిపిస్తే అక్కడ ఇస్తారా, పార్టీ పిలిపించే మేరకు వెళ్ళే అవకాశం ఉంటుంది? హరీష్ అన్న ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఆయన నిర్ణయం ఏది తీసుకున్నా కట్టుబడి ఉంటాం. మరి మన ఎలక్షన్లో కార్పొరేటర్ కూడా పోటీ చేశారని తెలుస్తుంది. మరి మీరు ఇంత అభిమానం ఉన్న వ్యక్తులు టికెట్ ఎక్కడ మిస్ అయింది? అంటే ఇప్పుడు నేను ఉదాహరణకి ఇప్పుడు చెప్పాను, హరీష్ అన్న తోటి వస్తారా, టీఆర్ఎస్ తోటి వస్తారా అనే ఉద్దేశంతో ఇండైరెక్ట్ అడిగారు. ఇక్కడ కూడా నాకు సేమ్ నల్లకుంట డివిజన్ సంబంధించి కార్పొరేటర్ ఎలక్షన్స్ అప్పుడు నాతో ఉన్న అభిమానులు అందరూ టీఆర్ఎస్ అయినా సరే ఎవరైనా సరే నాతో రావాలన్నప్పుడు జనాలు నమ్ముకున్న జనాలతో పోవాలి, కానీ పార్టీలతో కాదు కదా. నమ్ముకున్న జనాలు మమ్మల్ని ఆదేశించినప్పుడు కంపల్సరీ పోటీ చేయాల్సి వచ్చింది అంతే. దానికి సెకండ్ ర్యాంక్లో వచ్చారు మీరు. సెకండ్ ర్యాంక్లో అంటే బాగానే అభిమానాన్ని చూరగొన్నారు చిన్న వయసులో. థ్యాంక్ యూ. మరి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో మేము మ్యాక్సిమం ఇప్పుడు ఈసారి కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ చేయాలని అనుకుంటున్నాం, ఫిక్స్ అయిపోయింది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే అన్నీ నేను చేస్తూ ఉన్నాను. ఏంటంటే నేను వాస్తవం చెప్పాలంటే కార్పొరేటర్ ఎలక్షన్స్లో కూడా ఇప్పుడు పోటీ చేసినా ఎప్పుడు చేసినా హరీష్ అన్నని మేము చూస్తున్నాం. జనాలకు ఏం కావాలో అది చేసే విధంగా చూస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా మా డివిజన్లో కూడా కొత్త వాళ్ళ నాకు అవకాశం ఇస్తే కొత్త డెవలప్మెంట్ ఏందని చూపించగలుగుతాం. చాలా ఇప్పుడున్నది కూడా మా పార్టీ వ్యక్తులు అయినా కానీ వాళ్ళకంటే కొంచెం మెరుగైన డెవలప్మెంట్ చేయించగలరు. ఎందుకంటే మేము ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు మనకు ఫండింగ్ కావాలని ఏదైనా కావాలన్నా పైన అధికారులను కానీ పైన మంత్రులను కానీ కలిసి ఏదైనా మనకు ఈ బడ్జెట్ కావాలి ఆ బడ్జెట్ కావాలని కొట్లాడితే కానీ ఈ రోజుల్లో ఇస్తలేరు. అలాంటప్పుడు మన కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొరేటర్లు కూడా అక్కడ వెళ్ళి మంత్రుల దగ్గరకు పోయో మేయర్ దగ్గర పోయో కొద్దిగా బడ్జెట్ ఎక్కువ తెచ్చి మాకు ఈ రోడ్ల సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది, లేకపోతే లైటింగ్ స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉంది, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇప్పుడున్న మా డివిజన్ సంబంధించి. ఆ సమస్యలకు అంతో మెరుగైన పరిష్కారం చేసుకురాగలుగుతాయి. ఎందుకంటే నేను అందరూ ఎమ్మెల్యేలతో మంత్రులతో నాకున్న అనుబంధాలకి కొద్దిగా బడ్జెట్ కానీ ఏదైనా కేటీఆర్ అన్న దగ్గరికి పోయో ఏదో ఒకటి అది కొంచెం డెవలప్మెంట్ తీసుకురాగలుగుతానే నమ్మకంతో నేను ఉంటాను. ఓకే, అందుకోసం ఓకే. ఇప్పుడు మీరు మాట్లాడిన మాటల్లో చూస్తే నల్లకుంట డివిజన్ పైన మీకున్న అవగాహన తెలుస్తుంది. అవును. మరి ఇప్పటికీ మీరు ప్రజలకు ఎలా వెళ్తుంటారు, పలకరింపు ఎలా ఉంటుంది మీకు? నేను రెగ్యులర్గా ప్రజల్లో ఉంటాను. డివిజన్లో కంపల్సరీ రెగ్యులర్గా అటాచ్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క బస్సులతో నాకు అటాచ్మెంట్ ఉంటుంది. మార్నింగ్ రాగానే అన్ని బస్సులకు ఇట్లా రోజు 2-3 బస్సులకు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాను. అందరితో పరిచయాలు పెంచుకుంటుంటాను. తెలియని వాళ్ళని అపోజిట్ లీడర్లను కూడా కలుస్తుంటాను. ఎందుకంటే మన మంచి వ్యక్తిత్వం వాళ్ళకి తెలియాలి కాబట్టి అందరితో కలిసి తిరగడం నాకు ఇష్టం. ఇప్పుడు ఉన్నటువంటి జనాలు అంటే ప్రతిరోజు సమస్యలతోటే ఉంటారు. మీ దగ్గరికి ఏ సమస్యలతో వస్తుంటారు? ఎక్కువ మా దగ్గర వాటర్ సమస్యతో వస్తుంటారు. ఎందుకంటే వాటర్లో అది కలిసింది లేకపోతే ఇది కలిసిందని వస్తుంటారు. లేకపోతే హెల్త్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీల కోసం ఆ విధంగా వస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ మా దగ్గర దోమలు వాళ్ళు వస్తలేరు, మలేరియా డిపార్ట్మెంట్ వస్తలేరు అని అట్లా వస్తూ ఉంటారు. కొన్ని రకాల కారణాలతో వస్తుంటారు. కొంతమంది పింఛన్లు వస్తలేవని వస్తుంటారు. చాలా సమస్యలు ఉంటాయి లోకల్లో. మరి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులతోటి మీకు అనుబంధం, అందరితో టచ్లో ఉన్నారు? నేను అందరితో మంచిగా ఉంటానండి. అంటే పలానా వ్యక్తి టికెట్కు అడ్డు వస్తున్నాను మిమ్మల్ని దూరం పెట్టడం నాకు నేను ఎవరు అట్లా అనుకోను.
అడ్డు అది పొలిటికల్ అన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, మనం ఏంటంటే ఫ్రెషర్స్. లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. కానీ నేనేమనుకుంటా అంటే వీళ్ళందరికంటే వీళ్ళన్నీ మనం నమ్ముకోవడం కాదు, మెయిన్ జనాలకు పోవాలి, మనం జనాలతో రిసీవ్ కావాలి. అది నా ప్లానింగ్. ఎందుకంటే నేను అందరూ గతంలో చాలామంది కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఉన్నారు, టీడీపీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కార్పొరేటర్గా పోటీ చేసిన వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్లో కూడా ఉన్నారు. కానీ నేను అనేది ఏంటంటే పార్టీలు మారడం కాదు మనకు ముఖ్యం, జనాలకు ఏం చేసింది మనకు ముఖ్యం. జనాలకి ఎంతో అంతో మన నుంచి సేవ చేయాలనే పట్టుదల నాలో ఉంటుంది. అయితే జనరల్గా మీరు అన్నమాట ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి కాకుండా రాత్రికి పార్టీ మారిన వాళ్ళకి టికెట్లు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి మీ పార్టీలో. ఇప్పుడు కూడా మినిస్టర్లో కూడా ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళకి కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా మినిస్టర్కి ఇవ్వడం జరిగింది. మన సెకండ్ అయితేంది, ఫస్ట్ టర్మ్లో అయితేనేది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తుల్లాగా మీకేమన్నా ఎక్కడన్నా కొంచెం బాధ ఉంటుంది. కానీ అది సీఎం గారు ఏ ఆలోచనతో చేస్తారు మనకు తెలియదు. పెద్ద లెవెల్లో ఇంకా మనం అంత లెవెల్ అంటే ఉద్యమం చేసేటప్పుడు ఎంతో అంత కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఆర్థిక చాలా మంది ఉన్నారు. ఎంతెందుకు మా ఎర్రల సీనన్నకు ఇవ్వలేదని చాలా బాధ ఉంటుంది మాకు. ఎందుకంటే కమిషన్ చైర్మన్ ఇచ్చారు, ఆయన యువకుడు ఉండి కమిషన్ చైర్మన్ ఇచ్చారు. కానీ అలాంటి వాళ్ళకి ఎమ్మెల్యేలో ఎంపీ ఇస్తే కొంచెమన్నా మెరుగుపడుతుంది కదా ఏరియాలని, ఆయన డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టగలుగుతాడు కదా అని మాకు కొంచెం బాధ ఉంటుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో ఇస్తారనే నమ్మకం మాకు మాత్రం ఉంది. ఇలాంటి విషయాలు ఇప్పుడు డిస్కస్ చేసుకుంటారు ఒక ఉద్యమ స్ఫూర్తితో. మేము అంటూ ఉంటాం కానీ వాళ్ళు సీనన్నకు చాలాసార్లు అంటూ ఉంటాం కానీ ఆయన పోనీ ఏమవుతుంది, ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది అనే ఫీలింగ్ తోటి ఉంటాడు. సీఎం ఏది చెప్తే అది చేద్దాం అంటాడు. ఎప్పుడు అందరం సీఎం మీద నమ్మకంతో ఉన్నాం, ఇంకా వేరే ఏం లేదు. ఇప్పటికైనా హరీష్ అన్నని పిలిపించి మనకు సీనియర్స్ ఎవరెవరు ఉన్నారు, లేకపోతే వీళ్ళకి ఏదైనా పదవులు పిలిస్తే మాకు అన్నను పిలిపించి మా కొంతమందికైనా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటాము. అన్న అదైనా జరుగుతుందేమో రానున్న రోజుల్లో వెయిట్ చేద్దాం. ఇప్పుడు రానున్న రోజులు అన్నారు కదా, మరి మీ సేన ఇంకా రానున్న రోజుల్లో ఎలా బలపడతారు? మాది ఆల్రెడీ చాలా బలంగా ఉంది. హరీష్ అన్న అంటే లక్షల జనాలలో అభిమానం ఉన్నారు, ఈక్వల్ టు ఆల్ పార్టీస్లో ఉన్నారు. హరీష్ అన్న అంటే ఒక ప్రేమించేటోళ్ళు అనేటోళ్ళు లేరు, ప్రేమ ప్రతి ఒక్కరికి హరీష్ అన్న అంటే అభిమానమే. ఇదే విధంగా చూసుకుంటే మన ఈటల గారు కూడా పార్టీ స్థాపించిన కాడికి వెళ్తున్నారు. మన కొద్దిగా మాట్లాడే విషయాలు చూస్తే ఉద్యమాలు చేసిన వాళ్ళు దూరం పెడుతున్నట్టు అనిపిస్తుంది. నిన్న నాయి నరసింహారెడ్డి గారు కూడా ఓ మాట అన్నారు. ఇప్పుడు ఎవరికైనా ఒక బాధ ఉంటుంది, ఆ బాధని వాళ్ళు చెప్పుకోవడంలో తప్పేం ఉండదు కదా. అది ఎందుకు ఇవ్వలేదు ఏందనేది వాళ్ళు పెద్ద లెవెల్ మనుషులు కాబట్టి, వాళ్ళు సీఎం లెవెల్లో వాళ్ళు చర్చించుకునే వ్యక్తులు కాబట్టి వాళ్ళ గురించి మనం స్పందించాల్సింది మనకేం తెలుస్తుంది. హరీష్ అన్న యువసేన అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. హరీష్ అన్న ఏ పిలుపునిచ్చినా ఏది చేసినా మనం చాలా జాగ్రత్తగా వివరించి హరీష్ అన్నకు మంచి పేరు తెచ్చే విధంగా మనం అందరం లోకల్లో మీ ఏరియాలకు సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఏదన్నా అన్న దృష్టి తీసుకొచ్చి మీ పనులని మంచి చేసుకునే విధంగా మీరు ముందుకెళ్ళాలి, మంచి పేరు తీసుకురావాలి. అన్నకు కూడా మంచి పేరు మనం అందరం కలిసి తీసుకురావాలి. హరీష్ అన్న అభిమానులందరికీ నేను కోరుకునేది ఒకటే, V3 ప్రేక్షకులకు నమస్కారము. ఎందుకంటే V3ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే కొత్త ఛానల్స్ని ప్రోత్సహిస్తే 10 మందికి వాళ్ళు మంచి చెడు చూపిస్తుంటారు కాబట్టి కొత్త వాళ్ళకు కూడా మనం అందరం అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని, మీ యొక్క అనుభవాలను, ఉద్యమ అనుభవాలను, పార్టీ ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ హరీష్ అన్న గారి యొక్క అమూల్యమైన విషయాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇదండి మరి హరీష్ అన్న యువసేన రాష్ట్ర ప్రెసిడెంట్ దూసరి శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినటువంటి విషయాలు. మరొక అంశంతో మరొక వారం కలుసుకుందాం. అంతవరకు చూస్తున్న విత్ న్యూస్ కెమెరామెన్ నవీన్తో మే సురేష్ దండు.